ఎలా ఉన్నారు అందరూ? కాళీపీఠ క్షేత్ర నాయకి కాలరాత్రి అమ్మన్న పాదాలకు మీ నేస్తం మాతా వరసాయి స్వామీజీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, నాన్న జనవరి 31 ఈరోజు మీతో ఒక్కసారి ముచ్చటిద్దామని చెప్పి మీ ముందుకు ఇలా వచ్చాను. ఈరోజు నేను చెప్పేటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమంటే అది అక్షరం. ఈ అక్షరానికి, ఈ బీజాలకి, ఈ మంత్రాలకి ఎందుకు ఇటువంటి అనర్గళమైనటువంటి శక్తి వచ్చింది అన్నప్పుడు, ఇవి శివపాద మంజీర నాదం గల్లు గల్లని మ్రోగినప్పుడు ఆ నాదంలో నుంచి ఈ అక్షరాలు మొత్తం జన్మించినవి, ఉద్భవించబడ్డాయి. అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శివనాదంతో సమానమైంది. అయితే ఈ అక్షరాల పొందిక ఉంది చూసారా, మహర్షులు ఎంతో సాధన చేసి, తపస్సు చేసి, పరిశోధన చేసి కొన్ని అద్భుతమైనటువంటి అక్షరాలని కూర్పు చేసి దాన్ని మంత్రాలుగా, శ్లోకాలుగా, స్తుతులుగా రూపాంతరం చెందేటట్లుగా చేశారు. అందుకు మంత్రం ఎంతటి గొప్పదో శ్లోకం అంతటి గొప్పది. ఈ రెండిటికంటే కూడా ఈ రెండింటిని తమలో ఇముడ్చుకున్నది స్తుతి. అంటే భగవంతుని యొక్క రూపాన్ని, నామాన్ని, ఆయన యొక్క విలాసాన్ని అద్భుతంగా వ్యక్తం చేసినటువంటిది స్తుతి, స్తోత్రాలు అంటారు వాటిని. అయితే కాలానుగుణంగా, కాల పరిస్థితులకు తగ్గట్లుగా మరి ఒకానొక కాలంలో మంత్రం, మరుకాలంలో శ్లోకం, ఆ తర్వాత కాలంలో స్తోత్రం. ఈ స్తోత్రం అనేటువంటిది ఈ కలికాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అక్షరము అంటే క్షయము కానిది అక్షరము, దానికి నాశనం లేదు. నాశనం లేకపోవటం అనేటువంటిది అక్షర స్వభావం. కానీ మంత్రం గొప్పతనం ఏంటంటే నశింపచేయుటకు అలవి కానటువంటి శక్తిని ఇచ్చేది మంత్రం. ఈ మంత్రపు కూర్పు బీజాక్షర కూర్పు. ఈరోజు మనం చేసేటువంటి చిన్నమస్తక, అలానే వృత్యంగిరా మాత, అలానే బాల, చాముండికి నవాక్షర మంత్రం అంటారు, షోడశి. సో ఈ పంచాక్షరి, అలానే ఓం భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి అక్షరాల యొక్క పొందిక. రామ రామ రామ, ఈ రకారము, ఈ మకారము కలిసి ఒక రమ్యమైనటువంటి తేజస్సుని ఉద్భవింపజేస్తాయి. మనకి రామ 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 అంటే మామూలు అక్షరాలుగా కనిపిస్తాయి. అందుకే కొన్ని పేర్లు మనం వింటుంటే ఆ పేర్లలో ఒక రకమైనటువంటి మనోరంజకమైనటువంటి ఒక అనుభూతిని మనకి సొంతం చేస్తుంది. అలా కొన్ని పేర్లు విన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్పండి మీ పేరు. ఆ పేరులో ఒక సొగసు ఉంటుంది. మనిషిలో సొగసు ఉంటుంది, కానీ పేరులో అక్షరాల పొందికలో కూడా సొగసు ఉంటుంది. అంటే ఆ సొగసుని కూర్చినటువంటి వాళ్ళే మన మహర్షులు, మన పెద్దలు, మన యోగులు, మన సిద్ధులు. సో కాబట్టి మన నోటి వెంట సాధ్యమైనంత వరకు అపశబ్దం రాకుండా మంచి అక్షరాల పొందిక ఏ విధంగా అయితే ఒక మనిషికి
తేజస్సుని, ఓజస్సుని, శౌర్యాన్ని, కీర్తిని, ధనాన్ని సంప్రాప్తం చేస్తుందో, అపశబ్దాలు మనిషి యొక్క ఆయుష్ని తగ్గించి వేస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు అపశబ్దం బయటికి రాకూడదు. అపశబ్దాలంటే అందరికీ తెలిసినవే. పచ్చి బూతులు, తర్వాత నీచ నికృష్టమైనటువంటి పదాలు, ఇవన్నీ మనిషికి ఎవరినైతే మనం తిడతామో వాడికేమో శక్తిగా మారుతాయి, తిట్టిన మనకేమో అవి కర్మల కింద వస్తాయి, గర్భదోషాల కింద వస్తాయి. కాబట్టి మంచి మాట్లాడాలి, మంచి మాటల్నే మనం బహిర్గతం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటామో ఈ అక్షరం అనేటువంటిది మన జీవితాన్ని క్షయం కాకుండా కాపాడుతుంది. సో కాబట్టి ఇప్పుడు అట్లానే మనం ఉగ్ర నారసింహం చేస్తాం క్షరవం బీజంతో, మరి అట్లానే రం బీజంతో రాముణ్ణి, హ్రీంకార బీజంతో దుర్గమ్మని, అలానే క్లీంకార బీజంతో కాళికామాతని, కృష్ణ భగవానుడికి అంతటి ఆకర్షణ శక్తి రావడానికి కారణం క్లీంకార బీజం యొక్క ఉపాసన. ఈ ఒక్క క్లీంకార బీజం కాళీ అమ్మ యొక్క అనుగ్రహంతో తను, అంటే యాక్చువల్గా చాలామంది ఏం చెప్తారు అంటే, మనకి పురాణాల్లో ఏం చెప్తాయంటే, కాళికా అమ్మని యొక్క అంశతో పుట్టినవాడే శ్రీకృష్ణ భగవానుడు. సో కాబట్టి ఇప్పుడు ఒక మంత్ర సాధన చేయాలి అన్నప్పుడు మనం వాక్శుద్ధిని పెంచుకోవాలి. మంత్రం చెప్పడానికి, మంత్ర ఉపదేశం చేయటానికి చాలా చక్కగా చెప్పవచ్చు. అన్నిటికన్నా ముందు కావాల్సింది ఒక మనిషికి వాక్శుద్ధి సాధన చేయాలి. అంటే కోపం వచ్చినప్పుడు ఎవరికైనా ఆ కోపాన్ని వ్యక్తపరచాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అపసవ్య పదాలు దొరుకుతాయి. అందరికీ కామన్, ఎవరికైనా దొరుకుతాయి. అయితే ఈ అపసవ్య పదాలని ఎంతైతే మనం నియంత్రించుకుంటామో అప్పుడు వాడు ఒక వశిష్ఠుడు అవుతాడు. విశ్వామిత్రుడికి ఈ అపసవ్య వాక్కులను నియంత్రించుకోలేకపోవడం వల్లనే ఆయన బ్రహ్మ ఋషిగా కాలేకపోయాడు. వశిష్ఠుల వారు ఎప్పుడు నిదానంగా ప్రవహించే ఒక గంగా నది వలె వశిష్ఠుల వారి యొక్క మాట ఉంటే సాగర ఘోషలాగా ఉండేది విశ్వామిత్రుల వారి యొక్క వాక్జరి. సో కాబట్టి మంత్రానికంటే ముందు మనం సాధన చేయాల్సింది మాటలో ఒక నిబద్ధత, మాటలో ఒక సుకుమారత్వం, మాటలో ఒక సమ్మోహనం, మాటలో ఒక సహజత్వం, మాటలో ఒక నిర్మలత్వం, మాటలో ఒక చంద్రోదయ వెన్నెల. ఈ విధంగా కనుక మనం సాధన చేసుకుంటే అప్పుడు మనం మంచి బీజాక్షర సంపుటిని కానివ్వండి, తర్వాత కొన్ని శ్లోకాలు అద్భుతాలు అన్నమాట. బీజాక్షరం కంటే కూడా అద్భుతంగా పనిచేస్తాయి కొన్ని శ్లోకాలు. అర్థమైందా? మనం ముందు చెప్పుకుందాం వాటి గురించి. అట్లానే ఇంకా స్తోత్రాలు అంటే తిరుగులేదు. ఆ స్తోత్రాల్ని ఈ సమాజానికి, ఈ జాతికి అందించినటువంటి ప్రథముడు మరి శంకర భగవత్పాదుడు. ఆయన సృజించినటువంటి దేవత లేదు. పుందేవతని, స్త్రీ దేవతని అద్భుతంగా సృజించారు ఆయన మహానుభావుడు. మనం ఎన్ని చెప్పినా నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి పదాలతో అద్భుతమైనటువంటి శ్లోకాలని మరి ఎందరో అందించారు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృతృగామి సనోవత్. అలానే రామరక్షా స్తోత్రంలో బుధ కౌశిక మహాముని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని కీర్తించాడు. దాంట్లో మంత్రానికంటే మాత్ర శక్తి కలిగినటువంటి ఇంకొక స్తుతి ఉంది. నమ కోదండహస్తాయ
సంధీకృత శరాయ చ నిర్దుతకిల దైత్యాయ రామాయ ఆపన్నివారినే అనేటువంటి ఒక శ్లోకాల వల్ల ఇటువంటి శ్లోకాలు ఇవి స్తోత్రాలు అంటారు. ఈ రామరక్షా కవచము అనర్గళమైనది. ఇవన్నీ కూడా అక్షరాలలో ఇమిడిపోయి ఉన్నాయి అన్నమాట. ఏ అక్షరమైతే నీవు క్షయం కాకుండా కాపాడుతుందో, ఏ అక్షరమైతే నీ ధర్మానికి గ్లాని కలిగించేటువంటి శత్రువుల్ని క్షయం చేస్తుందో అటువంటివి శ్లోకాల్లో నివిడీకృతమై ఉన్నాయి. ఇక నుంచి మనం ఒక్కొక్కటి చెప్పుకుందాం. అయితే వీటన్నిటికంటే ముందు కావాల్సింది ఒక మనిషికి వాక్శుద్ధి కావాలి. మంచి మాటలు మాట్లాడాలి. కోపం వచ్చినా ఆవేశం వచ్చినా సరే అపసవ్యమైనటువంటి పదాలను మనం పలకకూడదు. సరే, నాతో పాటు ఇక నుంచి మీరు కూడా సాధన చేద్దాము. మరి అందరం కలిసి శుభం భూయాత్.